హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జాగ్రఫీలో భాగంగా మొదటి లెసన్ మానవ భూగోళ శాస్త్రం నిర్వచనం పరిధి హ్యూమన్ జియోగ్రఫీ డెఫినేషన్ అండ్ స్కోప్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మానవ భూగోళ శాస్త్రాన్ని డాష్ శాస్త్రంగా కూడా పరిగణిస్తారు. భౌతిక భూగోళ శాస్త్రంగా లేదా ప్రకృతి శాస్త్రంగా, సామాజిక శాస్త్రంగా. భూస్వరూపాలు, వాతావరణం, మృత్తికలు మొదలైన అంశాలను అధ్యయనం చేస్తున్నప్పుడు భూగోళ శాస్త్రాన్ని డాష్ శాస్త్రంగా పరిగణిస్తారు. భౌతిక శాస్త్రం లేదా ప్రకృతి శాస్త్రం. భాష, ఆచారాలు, మానవ వృత్తులు వంటి సాంస్కృతిక అంశాలను అధ్యయనం చేస్తున్నప్పుడు భూగోళ శాస్త్రాన్ని డాష్ శాస్త్రంగా పరిగణిస్తారు. సామాజిక శాస్త్రం. విషయాత్మక అధ్యయన పద్ధతిలో పరిశీలించే అంశాలు ఏవి? భూస్వరూపం, వాతావరణం, నీరు లాంటి భౌతిక విషయాలు, జనాభా, ఆవాసాలు, మానవ వృత్తులు లాంటి సాంస్కృతిక విషయాలు. ప్రాంతీయ అధ్యయన పద్ధతిలో పరిశీలించే అంశాలు ఏవి? ఏదైనా ఒక ప్రాంతంలోని భౌతిక, సాంస్కృతిక అంశాలు. ఒక ప్రాంతం ప్రత్యేకతను నొక్కి వక్కానించడానికి ఉపయోగించే పద్ధతి వర్ణనాత్మక పద్ధతి. మానవ కార్యకలాపాల విస్తరణను విశదీకరించడానికి భూగోళ శాస్త్రవేత్తలు అభివృద్ధి పరిచిన మౌలిక సిద్ధాంతాలు, శాస్త్రీయ విధానాలను గుర్తించడానికి ప్రాముఖ్యతను ఇచ్చే పద్ధతి నియతమైన పద్ధతి. భూగోళ శాస్త్రానికి చాలా నిర్వచనాలు ఉన్నా చాలా మందికి ఆమోదయోగ్యమైన నిర్వచనాన్ని ఇచ్చిన శాస్త్రవేత్త రిచర్డ్ హార్డ్ షోన్ 1959లో రిచర్డ్ హార్డ్ షోన్ రచించిన పుస్తకం ఏది? పర్స్పెక్టివ్స్ ఆన్ నేచర్ ఆఫ్ జాగ్రఫీ. రిచర్డ్ హార్డ్ షోన్ అనే శాస్త్రవేత్త 1959లో తన పుస్తకమైన పర్స్పెక్టివ్స్ ఆన్ నేచర్ ఆఫ్ జాగ్రఫీలో భూగోళ శాస్త్రానికి ఇచ్చిన నిర్వచనం అస్థిర స్వభావ లక్షణం గల భూతలానికి ఖచ్చితమైన, క్రమబద్ధమైన, సహేతుకమైన వర్ణన వివరణ సమకూర్చడమే భూగోళ శాస్త్రజ్ఞుల ఉద్దేశం. నిరంతరం మారుతున్న మనిషి ప్రకృతి అన్యోన్య చర్య వల్ల ఏర్పడే సాంస్కృతిక దృగ్విషయాల ఉనికి, విస్తరణ అంశాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం మానవ భూగోళ శాస్త్రం. 1956లో ఎల్స్వర్త్ హంటింగ్టన్ మాటలలో మానవ భూగోళ శాస్త్రానికి ఇచ్చిన నిర్వచనం మానవ భూగోళ శాస్త్రం భౌతిక పరిస్థితులను, భౌతిక పర్యావరణానికి మానవ ప్రతిస్పందనను అధ్యయనం చేస్తుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియోలు అయితే చూస్తున్నారు, లైక్ చేయడం లేదు. లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఒక ప్రాంత చరిత్ర పైన ఆ ప్రాంతం చూపే ప్రభావానికి తమ అధ్యయనాలలో ప్రాముఖ్యతనిచ్చిన ప్రాచీన విద్వాంసులు అరిస్టాటిల్, బకిల్, హంబోల్ట్, రిట్టర్. మానవ కార్యకలాపాలపై భౌతిక పర్యావరణం ప్రభావానికి తమ అధ్యయనాలలో ప్రాముఖ్యతను ఇచ్చిన వారు రడ్జెల్, సెంపుల్. ఆధునిక భూగోళ శాస్త్ర పితామహులు ఎవరు? హంబోల్ట్, రడ్జెల్. ఆధునిక మానవ భూగోళ శాస్త్రానికి పితామహుడుగా పేరుగాంచిన జర్మన్ భూగోళ శాస్త్రవేత్త ఎవరు? ఫ్రియేడరిచ్ రడ్జెల్. ఆధునిక మానవ భూగోళ శాస్త్రానికి పితామహుడైన ఫ్రియేడరిచ్ రడ్జెల్ ఏ దేశ భూగోళ శాస్త్రవేత్త? జర్మన్. ఆధునిక మానవ భూగోళ శాస్త్రానికి పితామహుడైన ఫ్రియేడరిచ్ రడ్జెల్ మానవ భూగోళ శాస్త్రానికి ఇచ్చిన నిర్వచనం భూతలానికి మానవ సంఘాలకు మధ్య ఉన్న అనుబంధాన్ని గురించిన సంయోజక అధ్యయనమే మానవ భూగోళ శాస్త్రం. రడ్జెల్ శిష్యురాలైన అమెరికా దేశ భూగోళ శాస్త్రవేత్త ఎలెన్ సి. సెంపుల్ మాటలలో మానవ భూగోళ శాస్త్రం అనగా అవిశ్రామ మానవుడు అస్థిర భూమి మధ్య నిరంతరం మారుతున్న అనుబంధాన్ని గురించి అధ్యయనం చేసేది మానవ భూగోళ శాస్త్రం. జీన్ బ్రున్హెస్ అనే ఫ్రెంచ్ భూగోళ శాస్త్రవేత్త నిర్వచనం ప్రకారం మానవ భూగోళ శాస్త్రం అనగా
సకల భూతల దృగ్విషయాల వలె అస్థిరమైన మానవ దృగ్విషయాల పురోగమన తిరోగమన పరిణామము గురించి అధ్యయనం చేసేది. మానవ భూగోళ శాస్త్రంలోని ప్రధాన విభాగాలు ఏవి? సాంస్కృతిక భూగోళ శాస్త్రం, ఆర్థిక భూగోళ శాస్త్రం, చారిత్రక భూగోళ శాస్త్రం, రాజనీతి భూగోళ శాస్త్రం, ప్రాంతీయ భూగోళ శాస్త్రం, సామాజిక భూగోళ శాస్త్రం, పట్టణ భూగోళ శాస్త్రం, వైద్య భూగోళ శాస్త్రం, పరిపాలన భూగోళ శాస్త్రం, జెండర్ లేదా లింగ భూగోళ శాస్త్రం మొదలైనవి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. చాలామంది కోచింగ్ తీసుకుని వేళ్ళు ఖర్చు పెడుతున్నారు. మీరు ఒక్క లైక్ ఇచ్చినారంటే నన్ను సపోర్ట్ చేసినట్టు అవుతుంది. భూగోళ శాస్త్రం వల్ల మానవ భూగోళ శాస్త్రం 3 అంశాలలో నిర్మితమైంది. ఆ 3 అంశాలు ఏవి? 1 జనాభా స్థలీయ విశ్లేషణ, 2 మానవ జీవావరణ వ్యవస్థ విశ్లేషణ, 3 ప్రాంతీయ సంశ్లేషణ. ఈ 3 విషయాలను ప్రాంత విషయపరంగా అంటే ప్రాంతపరంగా ప్రపంచ స్థాయి నుండి ఒక చిన్న గ్రామం స్థాయి వరకు, విషయపరంగా విశాల అంశమైన ఆర్థిక భూగోళ శాస్త్రం నుంచి మరీ చిన్న విషయమైన ఒక చిన్న పరిశ్రమ వరకు అధ్యయనం చేయడం జరుగుతుంది. ఫిన్స్ త్రివార్త అనే ప్రముఖ భూగోళ శాస్త్రవేత్తలు 1949లో మానవ భూగోళ శాస్త్ర విషయాన్ని 2 భాగాలుగా విభజించారు. అవి 1 భౌతిక లేక ప్రాకృతిక పర్యావరణం, భూ స్వరూపాలు, వాతావరణం, భూతల వనరులు ఇందులో ఉంటాయి. 2 సాంస్కృతిక లేక మానవ నిర్మిత పర్యావరణం, ఇందులో జనాభా, గృహాలు, ఆవాసాలు, ఉత్పత్తి అనేటివి ఉంటాయి. ఎల్స్వర్త్ హంటింగ్టన్ అభిప్రాయం ప్రకారం మానవ భూగోళ శాస్త్ర విషయం అనగా భూతల భౌతిక పరిస్థితులు, వాటికి అనుగుణంగా మానవ ప్రతిచర్యలే మానవ భూగోళ శాస్త్ర విషయం. ఇందులో భౌతిక పరిస్థితులు అంటే భూమి ఒక మూలంగా ఉన్న పరిస్థితులు, భూ స్వరూపాలు, జలాశయాలు, మృత్తికలు, ఖనిజాలు, వాతావరణం. మానవ ప్రతిచర్యలు అంటే ఆహారం, నీరు, వస్త్రాలు, నివాస స్థలం, పనిముట్లు, ప్రయాణ సాధనాలు, వేట, రాజకీయాలు మొదలైనవన్నీ ఇందులో ఉంటాయి. ప్రిన్సిపల్స్ ఆఫ్ హ్యూమన్ జియోగ్రఫీ అనే పుస్తకం రచించిన వారు వెడల్ డి లాప్లాష్. వెడల్ డి లాప్లాష్ ప్రిన్సిపల్స్ ఆఫ్ హ్యూమన్ జియోగ్రఫీ అనే పుస్తకంలో విషయం ఎన్ని విస్తరణలుగా చూపబడింది? 3. వెడల్ డి లాప్లాష్ ప్రిన్సిపల్స్ ఆఫ్ హ్యూమన్ జియోగ్రఫీ అనే పుస్తకంలో విషయం 3 విస్తరణలుగా చూపబడింది. అవి 1 ప్రపంచవ్యాప్త జనాభా ఆవాసాల విస్తరణ, 2 నాగరికత అంశాలు, నాగరికత రకాలు విస్తరణ, 3 వివిధ రవాణా వ్యవస్థల అభివృద్ధి విస్తరణ. జీన్ బ్రున్హెస్ రచించిన హ్యూమన్ జియోగ్రఫీ an attempt at a positive classification, principles and examples అనే పుస్తకంలో విషయం 3 ప్రధాన వర్గాలుగా 6 ఉపవర్గాలుగా చూపబడింది. అవి వర్గం 1లో భూమిని అనుత్పాదక కార్యక్రమాలను ఆక్రమించే వర్గం. ఇందులో 2 ఉపవర్గాలున్నాయి. గృహాలు, రహదారులు. వర్గం 2లో జంతు వృక్ష ప్రపంచాలను లోబరుచుకున్న రంగాలు. ఇందులో 2 వర్గాలున్నాయి. మొక్కల పెంపకం, పాలన. ఈ 2 కూడా ఉపవర్గాలు. వర్గం 3లో భూమిని విధ్వంసక ఆక్రమణలకు పాల్పడిన రంగాలు. ఇందులో కూడా 2 ఉపవర్గాలున్నాయి. వృక్ష జంతు సంపద నిర్మూలన, ఖనిజ సంపద వెలికితీత. బ్రున్హెస్ పుస్తకంలో విషయం ఎన్ని ప్రధాన వర్గాలుగా ఉపవర్గాలుగా చూపబడింది?
3 ప్రధాన వర్గాలుగా, 6 ఉపవర్గాలుగా. ఇంట్రడక్షన్ టు హ్యూమన్ జియోగ్రఫీ అనే పుస్తకాన్ని 1994లో ప్రచురించిన వారు జేమ్స్ రూబెన్స్టీన్. జేమ్స్ రూబెన్స్టీన్ 1994లో ప్రచురించిన ఇంట్రడక్షన్ టు హ్యూమన్ జియోగ్రఫీ అనే పుస్తకంలో విషయాలు ఎన్ని విధాలుగా ఉన్నాయి? 12 విధాలు. ఆ 12 విధాలు ఇక్కడ మనం చూడవచ్చు. 1 భూగోళ శాస్త్ర సాధారణ పరికల్పనలు, 2 జనాభా, 3 వలసలు, 4 భాష, 5 మతం, 6 భూతలంపై ఉన్న సామాజిక అలవాట్లు, 7 రాజనీతి భూగోళ శాస్త్రం, 8 ఆర్థిక అభివృద్ధి, 9 వ్యవసాయం, 10 పరిశ్రమలు, 11 ఆవాసాలు, 12 వనరులు సమస్యలు. మానవ భూగోళ శాస్త్రం ముఖ్యమైన అధ్యయన పద్ధతులు ఏవి? 1 నియతవాదం, 2 పాజిబులిజం, 3 న్యూతన నియతవాదం, 4 ప్రవర్తనవాదం, 5 మానవతావాదం, 6 సంక్షేమవాదం. నియతివాదానికి ఆద్యుడు ఫ్రీడరిచ్ రడ్జెల్. నియతివాదం ప్రకారం మానవ పర్యావరణ సంబంధాలను నిర్దేశించే అంశాలు ఏవి? ఒక సామాజిక వర్గం లేదా దేశం చరిత్ర, సంస్కృతి, జీవన విధానం, అభివృద్ధి చెందిన స్థాయి, పర్యావరణ భౌతిక అంశాలు. భౌతిక అంశాలంటే ఇక్కడ భూస్వరూపాలు, వాతావరణం, నదీ వ్యవస్థ, జీవ సంపద. నియతివాదానికి ప్రేరణించిన సిద్ధాంతం ఏది? జీవ పరిణామ సిద్ధాంతం. దీన్ని డార్విన్ సిద్ధాంతం అని కూడా అంటారు. నియతివాదాన్ని సమర్థించిన ఇతర ముఖ్య శాస్త్రవేత్తలు ఎవరు? ఎలెన్ సెంపిల్, హంటింగ్టన్, డేవిస్, భవన్, బౌమాన్, గెడ్డీస్, హెచ్ టైలర్. ఈ అధ్యయన పద్ధతిని అనుసరించి ప్రకృతి మానవునికి అవకాశాలు కల్పిస్తుంది. పాజిబులిజం. ఒక సాంస్కృతిక సమాజం విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ ప్రకృతి ప్రసాదించిన అవకాశాల సంఖ్య కూడా పెరుగుతూ పోతుందనే వాదానికి పాజిబులిజం అని నామకరణం చేసిన శాస్త్రవేత్త ఎవరు? ఫబ్ వ్రే. పాజిబులిజం వాదనను సమర్థించిన వారిలో అతి ముఖ్యమైన శాస్త్రవేత్త ఎవరు? వెడల్ డి లాప్లాష్. పాజిబులిజం వాదనను సమర్థించిన వారిలో ఇతర ముఖ్య శాస్త్రవేత్తలు జీన్ బ్రున్హెస్, బరో సాయర్. నూతన నియతివాదం ప్రకారం ఒక దేశం అనుసరించవలసిన అతి శ్రేష్టమైన ఆర్థిక ప్రణాళికను చాలా వరకు ప్రకృతి నిర్ధారిస్తుంది. అందులో ఉండే అతి శ్రేష్టమైన ప్రణాళికను ఎన్నుకొని అనుసరించవలసిన విజ్ఞత మనిషి ప్రదర్శించాలి. 1920లలో నూతన నియతివాద అధ్యయన పద్ధతిని సమర్థించిన వాడు గ్రిఫిత్ టైలర్. మానవ ప్రకృతి అనుబంధాన్ని విశ్లేషించడానికి మనస్తత్వ తత్వవేత్తలు అనుసరించే అధ్యయన పద్ధతి ప్రవర్తనవాదం. ప్రవర్తనవాదంను భూగోళ శాస్త్రంలో ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1960లలో. పాజిటివిజం వాదానికి ప్రతిక్రియగా పుట్టిన వాదం ప్రవర్తనవాదం. ప్రవర్తనవాదం సారాంశం ఏమిటి? మానవులకు ఎదురైన పర్యావరణం వారి ప్రవర్తనను మారుస్తుంది. ప్రవర్తనవాదంను సమర్థించే వారిలో ముఖ్యులు వూల్ఫెట్, కిర్క్, బౌల్టింగ్, ఫోర్టియస్. మానవతావాదాన్ని గట్టిగా సమర్థించిన వాడు వై ఫు టువాన్. మానవతావాదాన్ని సమర్థించిన ఆద్యులలో ఇతను కూడా ముఖ్యుడు, కిర్క్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. 1976లో మానవ భూగోళ శాస్త్రం
హ్యూమనిస్టిక్ జియోగ్రఫీ అనే పదాన్ని ప్రథమంగా ఉపయోగించిన వాడు వై ఫు టువాన్. పెట్టుబడిదారీ వ్యవస్థ కారణంగా ప్రాంతాలు, దేశాలు, సామాజిక వర్గాల మధ్య వ్యత్యాసాలు ఈ అధ్యయన పద్ధతికి దారితీశాయి. సంక్షేమవాద అధ్యయన పద్ధతికి. సంక్షేమవాదాన్ని సమర్థించే వారిలో ముఖ్యులు ఎవరు? డిఎం స్మిత్, డేవిడ్ హార్వే. సంక్షేమవాదం ఇతర రూపాలు ఏవి? మార్క్సిస్ట్ భూగోళ శాస్త్రం, రాడికల్ భూగోళ శాస్త్రం. సంక్షేమవాదం దృష్టి సారించే అంశాలు పేదరికం, అభివృద్ధిలో ప్రాంతీయ అసమానతలు, మురికి వాడలు, లేమి వంటి అంశాలు. హలో ఫ్రెండ్స్, నమస్కారం. డిఎస్సికి మనం ఏ బుక్స్ చదవాలి అనే ప్రశ్నకు నిపుణులు చెప్పేటటువంటి మాట అకాడమీ బుక్స్ చదవాలి. అలాగే డిఎస్సిలో విజయం సాధించినటువంటి టీచర్స్ని అడిగినా కూడా వారు చెప్పేటటువంటి మాట కూడా డిఎస్సికి మనము అకాడమీ బుక్స్ చదవాలి అని అంటుంటారు. అటువంటి అకాడమీ బుక్స్ని ఆధారం చేసుకుని ఏపీలో ఎక్కడా లేని విధంగా టెట్, డిఎస్సి, ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్కి సంబంధించి 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ని పరిశీలించి పరిశోధించి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్ అంటే 10th క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో బిట్ వచ్చే అవకాశం ఉన్నటువంటి ప్రతి లైన్ని పరిశీలించి మేము బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది. 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ బుక్ 1గా రూపొందించడం జరిగింది. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు 10th క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి బిట్స్ని మేము బిట్ బ్యాంక్గా రూపొందించడం జరిగింది. బుక్ 1 అంటే 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ టోటల్ బిట్స్ ఉన్నటువంటి బిట్ బ్యాంక్ 300 రూపాయలు. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో ఉన్నటువంటి బిట్స్తో పాటు ఓల్డ్ అకాడమీ బుక్లో ఉన్నటువంటి బిట్స్ కూడా మేము బుక్ 2గా రిలీజ్ చేయడం జరిగింది. బుక్ 2 400 రూపాయలు. బుక్ 1, బుక్ 2 రెండు కలిపి 700 రూపాయలు. మీకు కావాల్సిన వారు 9966466776కి లేదా 9850852212కి కాల్ చేసినట్లయితే మేము మీకు పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది. పోస్టల్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి. మీరు ఈ బుక్స్లో ఉన్నటువంటి వీడియోస్ చూడాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు. మీరు బుక్స్ని కొనాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూసిన తర్వాత కూడా కొనవచ్చు. అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి వీడియోస్ రిలీజ్ చేస్తున్నాము, మీరు ఛానల్లో చూడవచ్చు. అంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్లో ఇంటర్మీడియట్ సోషల్ కంటెంట్కి సంబంధించి కూడా మేము వీడియోస్ పెడుతున్నాము, చూడవచ్చు. చూసిన తర్వాత మీరు ఈ బుక్స్ కొనాలనుకుంటే కొనవచ్చు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జియోగ్రఫీలో భాగంగా 2వ పాఠం మానవుడు పర్యావరణం, మ్యాన్ అండ్ ఎన్విరాన్మెంట్ గురించి తెలుసుకుందాం. ఎన్విరాన్మెంట్ అనే ఆంగ్ల పదం ఎన్విరాన్మెంట్ అనే 2 ఆంగ్ల పదాల కలయిక ద్వారా ఏర్పడింది. వీటి అర్థం పరివేష్టి ఉన్న లేక చుట్టూ ఉన్న. నిఘంటువు ప్రకారం ఎన్విరాన్మెంట్ అనగా ఒక పరిసరం, జంతు వృక్షజాలాల, మానవుల పెరుగుదల, అభివృద్ధిని ప్రభావితం చేసే బాహ్య పరిస్థితులు, జీవనం సాగించే పరిస్థితులు, మానవుడు పనిచేసే ప్రకారంలో ఉన్న పరిస్థితులు. ద యూనివర్సల్ ఎన్సైక్లోపీడియా ప్రకారం పర్యావరణం అంటే ఒక ప్రాణి లేక జాతి అభివృద్ధి, పెరుగుదల, జీవన మరణాలను ప్రభావితం చేసే సమస్త పరిస్థితుల కారకాల సమిష్టి ప్రభావం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా ప్రకారం పర్యావరణం అంటే ఒక ప్రాణిని
ప్రభావితం చేస్తున్న సమస్త భౌతిక జైవిక పరమైన బాహ్య ప్రభావాలు. సిసి పార్క్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ ప్రకారం పర్యావరణం అంటే ఎన్నుకొన్న ప్రదేశంలో ఎన్నుకొన్న సమయంలో మానవుని పరివేష్టించి ఉన్న సమిష్టి పరిస్థితులు. దూబే, సవీందర్ సింగ్ అనే శాస్త్రవేత్తల ప్రకారం పర్యావరణం అనేది డాష్ భౌతిక, జైవ, సాంస్కృతిక అంశాల వ్యవస్థలు పరస్పరం ప్రభావితం చేసుకోవడం వల్ల ఏర్పడ్డ వేరువేరు అంశాలుగా విడదీయ సాధ్యం కాని ఒక పరిపూర్ణ వ్యవస్థ. సహజ అంశాలు, సాంస్కృతిక అంశాలు ఆధారంగా పర్యావరణం ఎన్ని భాగాలు అవి ఏవి? 2 భాగాలు అవి సహజ పర్యావరణం, 2 సాంస్కృతిక పర్యావరణం. సహజ పర్యావరణంలో ఉన్న అంశాలు ఎన్ని? 14 అంశాలు. సహజ పర్యావరణంలో ఉన్న 14 అంశాలలో అపదార్థ అంశాలు ఏవి? భౌగోళిక ఉనికి, సహజ స్థితి, జియోమాటికల్ స్థానం, పరిమాణం, ప్రాంతం, రూపం. సహజ పర్యావరణంలో ఉన్న 14 అంశాలలో భౌతిక అంశాలు ఏవి? భూస్వరూపాలు, వాతావరణం, శిలలు, ఖనిజాలు, మృత్తికలు, ఉపరితల జలం, భూగర్భ జలం, సముద్రాలు, వాటి తీర ప్రాంతాలు. సహజ వాతావరణంలో ఉన్న 14 అంశాలలో జైవ అంశాలు ఏవి? సహజ వృక్ష సంపద, స్థానిక జంతు సంపద. ఈ క్రింది సహజ పర్యావరణ అంశాలలో జైవిక అంశాలు ఏవి? ఏ భౌగోళిక ఉనికి, పరిమాణం, బి భూస్వరూపాలు, వాతావరణం, సి సహజ వృక్ష సంపద, స్థానిక జంతు సంపద, డి మృత్తికలు, ఉపరితల జలం. జవాబు సి సహజ వృక్ష సంపద, స్థానిక జంతు సంపద. సామాజిక, సాంస్కృతిక లేక మానవ నిర్మిత పర్యావరణంలో పరిగణించిన విషయాంశాలు ఏవి? శారీరక అవసరాలు, ఆర్థిక కార్యక్రమాలు. శారీరక అవసరాలలో ఉన్న విషయాంశాలు ఆహారం, వస్త్రాలు, నివాసం. ఆర్థిక కార్యక్రమాలలో ఉన్న విషయాంశాలు ప్రాథమిక వృత్తులు, సంగ్రహ వృత్తులు, ఉత్పాదక పరిశ్రమలు, సామాజిక నియంత్రణ పద్ధతులు, రాజకీయ వ్యవస్థ. ప్రాథమిక వృత్తులలో ఉన్న అంశాలు ఆహార సేకరణ, వేట, చేపల వేట. సంగ్రహ వృత్తులలో ఉన్న అంశాలు పశు పోషణ, కలప, గనులు తవ్వకం, వ్యవసాయం. ఉత్పాదక పరిశ్రమలు ఉన్న అంశాలు ఉత్పాదక అభివృద్ధులు, వాణిజ్యం, వ్యాపారం, ప్రయాణ సాధనాలు. సామాజిక నియంత్రణ పద్ధతులలో ఉన్న అంశాలు వివాహ వ్యవస్థ, కుటుంబం, బంధుత్వాలు, భూ పంపిణీ వ్యవస్థ, కార్మిక వర్గీకరణ. సామాజిక స్థాయి, మతం. రాజకీయ వ్యవస్థ ఉన్న అంశాలు రాజ్య ఎల్లలు, వ్యాప్తి, సైనిక పరిరక్షణ వ్యవస్థలు, వనరుల ఉపయోగ పద్ధతులు, ఆరోగ్యం, వినోదం, ప్రజాభిప్రాయం, కళలు, శాస్త్రాలు, ఇతర ప్రపంచ దేశాలలో గల సంబంధాలు. పర్యావరణం నిర్జీవ, జీవ పదార్థాల ఆధారంగా లేదా ప్రాథమిక నిర్మితి ఆధారంగా ఎన్ని వర్గాలుగా వర్గీకరించవచ్చు? 2 వర్గాలుగా. అవి భౌతిక లేక నిర్జీవ పర్యావరణం, జీవ పర్యావరణం. భౌతిక లక్షణాలు, స్థితి ఆధారంగా భౌతిక పర్యావరణాన్ని ఎన్ని వర్గాలుగా వర్గీకరించవచ్చు? 3 స్థూల వర్గాలుగా. అవి శిలావరణ పర్యావరణం, ఘనస్థితి,
జలావరణ పర్యావరణం ద్రవస్థితి, వాతావరణ పర్యావరణం వాయుస్థితి. వృక్షజాలం, జంతుజాలం ఆధారంగా జీవ పర్యావరణం ఎన్ని రకాలు? 2 రకాలు. వృక్ష పర్యావరణం, జంతు పర్యావరణం. వాతావరణం, ఆవాస పరిస్థితుల ఆధారంగా భౌతిక పర్యావరణం ఎన్ని రకాలు? 3 రకాలు. అవి ఆయన మండల పర్యావరణం, సమశీతోష్ణ మండల పర్యావరణం, ధ్రువ ప్రాంత పర్యావరణం. భౌతిక, జైవిక పర్యావరణాల సమ్మేళనాలలో ఏర్పడ్డ పర్యావరణాలు ఏవి? బయోమ్ పర్యావరణాలు. బయోమ్ పర్యావరణాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? 2 రకాలు. భూతల బయోమ్స్, సముద్ర బయోమ్స్. భూతల బయోమ్లలోని ఉపవర్గాలు ఏవి? టండ్రా బయోమ్, సమశీతోష్ణ మండల బయోమ్, ఆయన మండల బయోమ్. వృక్షజాలాల ఆధారంగా టండ్రా బయోమ్లలోని ఉపవర్గాలు ఏవి? ఆర్కిటిక్ టండ్రా బయోమ్, ఆల్కైన్ టండ్రా బయోమ్. సమశీతోష్ణ మండల బయోమ్లలోని ఉపవర్గాలు ఏవి? బొరియల్ లేక టైగా అటవీ ప్రాంత బయోమ్, సమశీతోష్ణ ఆకురాల్చు చెట్లు అటవీ బయోమ్, సమశీతోష్ణ గడ్డి భూముల బయోమ్, మధ్యధరా సముద్ర బయోమ్, కవోష్ణ సమశీతల బయోమ్. ఆయన మండల బయోమ్లలోని ఉపవర్గాలు ఏవి? ఉష్ణమండల అటవీ బయోమ్, సవానా బయోమ్, ఎడారి బయోమ్. సముద్ర పర్యావరణంలో ఉన్న బయోమ్లు ఎన్ని రకాలు? అవి ఏవి? 2 రకాలు. అవి పెలాజిక్ బయోమ్ లేదా సముద్ర మధ్య మండలం బయోమ్, బెంతిక్ బయోమ్ లేదా సముద్రాంతర స్థల బయోమ్. పెలాజిక్ బయోమ్ ఎన్ని రకాలు? అవి ఏవి? 2 రకాలు. అవి ఫోటిక్ లేక ఉపరితల పెలాజిక్ బయోమ్, 2 అఫోటిక్ పెలాజిక్ బయోమ్. అఫోటిక్ పెలాజిక్ బయోమ్లో ఎన్ని ఉపవర్గాలు ఉన్నాయి? 3 ఉపవర్గాలు. బెంతిక్ బయోమ్స్ ఎన్ని రకాలు? అవి ఏవి? 3 రకాలు. అవి తీర మండల బయోమ్, ఉపతీర మండల బయోమ్, అగాధ సముద్ర బయోమ్. ఉష్ణోగ్రత, పోషక పదార్థాలు లభ్యత ఆధారంగా సముద్ర బయోమ్లు ఎన్ని రకాలు? అవి ఏవి? 5 రకాలు. అవి కవోష్ణ నీటి కండ తీర అంచుల బయోమ్, శీతల నీటి కండ తీర అంచుల బయోమ్, పోషక పదార్థాలు ఉబికి వస్తున్న ప్రాంత బయోమ్, విశాల సముద్ర బయోమ్, కవోష్ణ విశాల సముద్ర బయోమ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. పర్యావరణ ప్రభావ అంశాన్ని 2 అంశాల కింద చర్చించడం జరిగింది. అవి ఏవి? మానవుని పైన పర్యావరణ ప్రభావం, పర్యావరణం పైన మానవుని ప్రభావం. మానవ జీవితాన్ని పర్యావరణం ఎన్ని మార్గాల్లో ప్రభావితం చేస్తుంది? 3 మార్గాల్లో. అవి జీవ భౌతిక పరిమితులు, ప్రవర్తన నియంత్రణ, వనరుల లభ్యత. ఎం బేట్స్ ప్రకారం శీతోష్ణ స్థితి పర్యావరణం మానవ ప్రవర్తనను ప్రభావితం చేసే స్థాయిలు ఎన్ని? అవి ఏవి? 3 స్థాయిలు. అవి
సూక్ష్మ శీతోష్ణ స్థితి, ఆవాస శీతోష్ణ స్థితి, భౌగోళిక శీతోష్ణ స్థితి. సూక్ష్మ శీతోష్ణ స్థితి అనగా ఒక జీవి లేదా మనిషిని పర్యవేక్షించి ఉన్న వాతావరణ పరిస్థితులు. ఆవాస శీతోష్ణ స్థితి అనగా జీవ సమూహాల ఆవాసాలలోని పరిస్థితి. మానవుని విషయంలో ఇల్లు, పనిచేసే ప్రాంతాల వాతావరణం. భౌగోళిక శీతోష్ణ స్థితి అనగా ఒక విశాల ప్రాంతం యొక్క సుదీర్ఘ కాలానికి సంబంధించిన వాతావరణ పరిస్థితి. పర్యావరణం పైన మానవ ప్రభావం 2 వర్గాలుగా చెప్పవచ్చు. అవి ఏవి? ప్రత్యక్ష లేక ఉద్దేశపూర్వక ప్రభావాలు, అప్రత్యక్ష లేక యాదృచ్ఛికమైన లేక ఉద్దేశపూర్వకం కాని ప్రభావాలు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. పర్యావరణం పైన మానవుని ప్రత్యక్ష లేక ఉద్దేశపూర్వక ప్రభావాలలో ముఖ్యమైనవి ఏవి? భూతల వినియోగంలో మార్పులు, అంటే అడవులు తొలగించడం, అధిక దిగుబడి విత్తనాలు వాడకం. నిర్మాణాలు, వనరుల వెలికితీత కార్యక్రమాలు, అంటే ఆనకట్టల నిర్మాణం, ప్రాజెక్టుల నిర్మాణం, కాలువల నిర్మాణం, ఇవన్నీ కూడా నిర్మాణాలు. వనరుల వెలికితీత అంటే గనులు తవ్వకం. వ్యవసాయ పద్ధతులు. వ్యవసాయం యాంత్రీకరణ, రసాయన ఎరువుల వాడకం, పురుగు మందుల వాడకం, ఇవన్నీ కూడా వ్యవసాయ పద్ధతుల్లో వాడేటటువంటివి. వాతావరణం మార్పు కార్యక్రమాలు, క్లౌడ్ సీడింగ్, మేఘాలు చెల్లాచెదురు చేయటం, అణు కార్యక్రమాలు. పర్యావరణం పైన మానవుని అప్రత్యక్ష ప్రభావాలు. రసాయనిక ఎరువులు, పురుగు మందులు అతిగా వాడటం, DDT వాడకం, పరిశ్రమల నుండి జలాశయాలలోకి వదిలే వ్యర్థాలు మొదలైనవి. వీటి వాడకం ఒక ఆహార గొలుసులో పక్షులు పెట్టే గుడ్ల నాణ్యాన్ని బాగా దెబ్బతీశాయి. రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం లేదా DDT వాడకం. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జాగ్రఫీలో భాగంగా 3వ పాఠం ప్రపంచ జనాభా, వరల్డ్ పాపులేషన్ గురించి తెలుసుకుందాం. గడచిన 10,000 సంవత్సరాల కాలంలో జనాభా పెరుగుదల, విస్తరణ పైన చాలా ప్రభావాన్ని చూపిన 2 విప్లవాలు ఏవి? మొదటిది 10,000 సంవత్సరాల పూర్వం జంతువుల, మొక్కల పెంపకంలో కాలానుగుణంగా సంభవించిన వ్యవసాయ విప్లవం ద్వారా లభించిన ఆహార భద్రత. రెండవది 1779లో వచ్చిన పారిశ్రామిక విప్లవం. క్రీస్తు పూర్వం ప్రపంచ జనాభా ఎంత? 200 నుంచి 300 మిలియన్లు. శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం 8000 BC లేదా 10,000 BC నాటికి ప్రపంచ జనాభా రమారమి 5 మిలియన్లు. శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం 8000 BC నాటికి 152 మిలియన్ చదరపు కిలోమీటర్ల వైశాల్యం గల భూతలంపై ప్రతి 1000 చదరపు కిలోమీటర్లకు ఎంత మంది నివాసం ఉండేవారు? 32 మంది. 1650 AD నాటికి ప్రపంచ జనాభా 500 మిలియన్లు. 1750 AD నాటికి ప్రపంచ జనాభా 800 మిలియన్లు. 1850 AD నాటికి ప్రపంచ జనాభా 1 బిలియన్ లేదా 1000 మిలియన్లు. 1930 AD నాటికి ప్రపంచ జనాభా 2 బిలియన్లు లేదా 2000 మిలియన్లు. 1962 AD నాటికి ప్రపంచ జనాభా 3 బిలియన్లు లేదా 3000 మిలియన్లు. 1975 AD నాటికి ప్రపంచ జనాభా 4 బిలియన్లు లేదా 4000 మిలియన్లు.
1987 ఏడి నాటికి ప్రపంచ జనాభా 5 బిలియన్లు లేదా 5,000 మిలియన్లు. 1999 లేదా 2000 సంవత్సరం నాటికి ప్రపంచ జనాభా 6 బిలియన్లు లేదా 6,000 మిలియన్లు. 2012-15 మధ్యలో ప్రపంచ జనాభా 7 బిలియన్లు లేదా 7,000 మిలియన్లు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. 2020 ఏడి నాటికి ప్రపంచ జనాభా ఎన్ని బిలియన్లకు చేరుకుంటుందని అంచనా? 7.5 బిలియన్లు లేదా 7,500 మిలియన్లు. 2025 ఏడి నాటికి ప్రపంచ జనాభా ఎన్ని బిలియన్లకు చేరుకుంటుందని అంచనా? 8 బిలియన్లు లేదా 8,000 మిలియన్లు. 2050 నాటికి ప్రపంచ జనాభా ఎన్ని బిలియన్లకు చేరుకుంటుందని అంచనా? 10 బిలియన్లు లేదా 10,000 మిలియన్లు. 10,000 బీసీ నాటికి 5 మిలియన్లు ఉన్న ప్రపంచ జనాభా 1650 ఏడి నాటికి 5 మిలియన్ల జనాభా కావడానికి పట్టిన కాలం ఎంత? 1500 సంవత్సరాలు. ప్రపంచ జనాభా సగటున రెండింతలు కావడానికి కొత్త రాతి యుగంలో ఎన్ని సంవత్సరాలు పట్టింది? 1500 సంవత్సరాలు. 1650 ఏడి నాటికి 5 మిలియన్లు ఉన్న ప్రపంచ జనాభా 1850 ఏడి నాటికి 1000 మిలియన్ల జనాభా కావడానికి పట్టిన కాలం ఎంత? 200 సంవత్సరాలు. 1850 ఏడి నాటికి 1000 మిలియన్లు ఉన్న ప్రపంచ జనాభా 1930 ఏడి నాటికి 2000 మిలియన్ల జనాభా కావడానికి పట్టిన కాలం ఎంత? 80 సంవత్సరాలు. 1930 ఏడి నాటికి 2000 మిలియన్లు ఉన్న ప్రపంచ జనాభా 1975 ఏడి నాటికి 4000 మిలియన్ల జనాభా కావడానికి పట్టిన కాలం ఎంత? 45 సంవత్సరాలు. 1975 ఏడి నాటికి 4000 మిలియన్లు ఉన్న ప్రపంచ జనాభా 2025 ఏడి నాటికి 8,000 మిలియన్ల జనాభా కావడానికి పట్టే కాలం ఎంత? 50 సంవత్సరాలు. 1850లో ప్రపంచ జనాభా 1 బిలియన్ నుంచి 2009 నాటికి ఎన్ని బిలియన్లకు చేరుకుంది? 6,707 బిలియన్లకు. 1850-2009 మధ్య కాలంలో ప్రపంచంలో నమోదైన దశాబ్దపు జనాభా పెరుగుదల రేటు ఎంత? 1.14%. 1850-2009 మధ్య కాలంలో ప్రపంచంలో సంవత్సరానికి ఎన్ని బిలియన్ల కొత్త జనాభా చేరడం జరిగింది? 75 మిలియన్లు. 1850-2009 మధ్య కాలంలో ప్రపంచంలో 1 సెకనుకు ఎన్ని జననాలు కొత్తగా చేరుతున్నాయి? 3 నుండి 6 వరకు. 1850-2009 మధ్య కాలంలో ప్రపంచంలో 1 నిమిషానికి ఎన్ని జననాలు కొత్తగా చేరుతున్నాయి? 84 నుండి 90 జననాలు. 1850-2009 మధ్య కాలంలో ప్రపంచంలో రోజుకు ఎన్ని జననాలు కొత్తగా చేరుతున్నాయి? 2,20,980 జననాలు. 1900 నుంచి 2010 నాటికి ఎన్ని బిలియన్లు జనాభా పెరుగుదల నమోదు అయ్యింది? 4.5 బిలియన్లు. 18వ శతాబ్దం నందు ప్రపంచ జనాభా పెరుగుదల రేటు 0.3%. 19వ శతాబ్దంలో ప్రపంచ జనాభా పెరుగుదల రేటు 0.6%. ప్రస్తుతం ప్రపంచ జనాభా పెరుగుదల రేటు ఎంత? 1.4%. పూర్వం
మరణ రేటు 1000:22. నేడు మరణ రేటు 1000:9. 20వ శతాబ్దం మొదట్లో ఆయు ప్రమాణం 25 నుండి 30 సంవత్సరాలు. ప్రస్తుతం ఆయు ప్రమాణం 66 నుండి 72 సంవత్సరాలు. నెగటివ్లో జనాభా వృద్ధి కనపడుతున్న అభివృద్ధి చెందిన దేశాలు ఏవి? రష్యా, జపాన్, ఆస్ట్రేలియా. ప్రపంచంలో అధికంగా జనాభా పెరుగుదల ఎక్కడ నమోదవుతున్నది? ఆఫ్రికా. ఆఫ్రికాలో 2.5% నుండి 3.0% వరకు నమోదవుతున్నది. ఆసియాలో జనాభా పెరుగుదల శాతం 1.5% నుండి 1.7% వరకు ఉంది. దక్షిణ అమెరికాలో జనాభా పెరుగుదల శాతం 1.8% నుండి 2.3% వరకు ఉంది. ఆస్ట్రేలియాలో జనాభా పెరుగుదల శాతం 0.7%. ఉత్తర అమెరికాలో జనాభా పెరుగుదల శాతం 0.6% నుండి 0.9%. ఐరోపాలో జనాభా పెరుగుదల శాతం 0.1% నుండి 0.3%. ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ అంచనాల ప్రకారం 2025 నాటి 8.5 బిలియన్లు 2050 నాటికి ఎన్ని బిలియన్లకు జనాభా చేరుతుంది? 10 బిలియన్లకు. ప్రస్తుతం ప్రపంచ జనాభా వృద్ధి రేటు 1.7%. అభివృద్ధి చెందిన దేశాల జనాభా వృద్ధి రేటు 0.6%. అభివృద్ధి చెందుతున్న జనాభా వృద్ధి రేటు 2.0%. ఆఫ్రికా జనాభా వృద్ధి రేటు 3.0%. ఉత్తర అమెరికా జనాభా వృద్ధి రేటు 0.9%. దక్షిణ అమెరికా జనాభా వృద్ధి రేటు 2.3%. ఆసియా జనాభా వృద్ధి రేటు 1.7%. పూర్వపు రష్యా జనాభా వృద్ధి రేటు 0.9%. యూరప్ జనాభా వృద్ధి రేటు 0.3%. ఓషియానియా జనాభా వృద్ధి రేటు 1.5%. సంఖ్యాపరంగా 1 బిలియన్ జనాభా చేరడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 1 బిలియన్ లేదా 10 లక్షల సంవత్సరాలు. 2 బిలియన్ల జనాభా చేరడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 180 సంవత్సరాలు. 3 బిలియన్ల జనాభా చేరడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 32 సంవత్సరాలు. 4 బిలియన్ల జనాభా చేరడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 13 సంవత్సరాలు. 5 బిలియన్ల జనాభా చేరడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 12 సంవత్సరాలు. 6 బిలియన్ల జనాభా చేరడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 12 సంవత్సరాలు. జనాభా పెరుగుదలను తగ్గించడానికి కుటుంబ నియంత్రణ అమలు చేసిన మొదటి దేశం భారత్. భారతదేశం జనాభా పెరుగుదలను తగ్గించడానికి కుటుంబ నియంత్రణను ఏ సంవత్సరం నుండి అమలు చేస్తున్నది? 1952 సంవత్సరం నుండి. చైనాలో జన నియంత్రణ ఎప్పుడు మొదలుపెట్టింది? 1956లో. చైనా 1970 నాటికి 1 ఆర్ నన్ నినాదంతో ఎంత శాతం దంపతులను నియంత్రణలోకి తెచ్చింది? 70%. సింగపూర్లో 1965లో 4.9%గా ఉన్న జనన రేటు 2010 నాటికి ఎంత శాతానికి తగ్గింది? 1.0%. ఆసియా జనాభా వృద్ధి రేటు 1.7%. పశ్చిమ ఆసియా జనాభా వృద్ధి రేటు 2.9%. దక్షిణ ఆసియా జనాభా వృద్ధి రేటు 2.2%.
ఆగ్నేయాసియా జనాభా వృద్ధి రేటు 2.1%. తూర్పు ఆసియా జనాభా వృద్ధి రేటు 1.1%. ఆఫ్రికా జనాభా వృద్ధి రేటు 3.0%. తూర్పు ఆఫ్రికా జనాభా వృద్ధి రేటు 3.2%. తూర్పు ఆఫ్రికా జనాభా వృద్ధి రేటు 3.2%. పశ్చిమ ఆఫ్రికా జనాభా వృద్ధి రేటు 3.1%. ఉత్తర ఆఫ్రికా జనాభా వృద్ధి రేటు 2.9%. దక్షిణ ఆఫ్రికా జనాభా వృద్ధి రేటు 2.5%. ఐరోపా జనాభా వృద్ధి రేటు 0.3%. దక్షిణ ఐరోపా జనాభా వృద్ధి రేటు 0.6%. తూర్పు ఐరోపా జనాభా వృద్ధి రేటు 0.6%. ఉత్తర ఐరోపా జనాభా వృద్ధి రేటు 2.9%. పశ్చిమ ఐరోపా జనాభా వృద్ధి రేటు 0.1%. ఉత్తర అమెరికా జనాభా వృద్ధి రేటు 0.9%. దక్షిణ అమెరికా జనాభా వృద్ధి రేటు 2.3%. మధ్య అమెరికా జనాభా వృద్ధి రేటు 2.7%. కరేబియన్ జనాభా వృద్ధి రేటు 1.5%. అత్యంత అల్ప జనాభా వృద్ధి రేటు నమోదు చేస్తున్న ఖండాలు అంటే అభివృద్ధి చెందిన దేశాలు ఐరోపా, ఉత్తర అమెరికా. అత్యంత అధిక జనాభా వృద్ధి రేటు నమోదు చేస్తున్న ఖండాలు అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఆసియా. జనాభా విస్తరణను ప్రభావితం చేసే ముఖ్య కారకాలు లేదా అంశాలు ఏవి? భౌతిక అంశాలు, సాంస్కృతిక నాగరికత అంశాలు, ఆర్థిక అంశాలు, డెమోగ్రాఫ్ అంశాలు లేదా జన వైజ్ఞానిక అంశాలు, రాజకీయ అంశాలు. ప్రపంచంలో ఎంత శాతం జనాభాకు వ్యవసాయం జీవనాధారం? 60%. ప్రపంచ జనాభాలో 50% జనాభా ఎంత శాతం భూభాగంలో కేంద్రీకృతమై ఉంది? కేవలం 5% భూభాగంలో. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్రపంచంలో మానవ మనుగడకు సాధ్యం కాని భూమి శాతం 33%. అత్యధిక జనసాంద్రత ఉండే 5 ప్రదేశాలు తూర్పు ఆసియా ప్రాంతం అంటే చైనా, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్. దక్షిణ ఆసియా ప్రాంతం అంటే భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక. అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని ఈశాన్య ప్రాంతం, ఆఫ్రికాలోని నైలు నది ప్రాంతం, వాయువ్య ఐరోపా ప్రాంతం అంటే గ్రేట్ బ్రిటన్, బెల్జియం, లక్సెంబర్గ్, ఐర్లాండ్, డెన్మార్క్, స్పెయిన్, పోర్చుగల్, పోలాండ్. ప్రపంచంలో ఎక్కువ జనాభా అంటే 75% జనాభా ఏ అర్ధగోళంలో ఉన్నారు? ఉత్తర అర్ధగోళంలో అంటే 23.5 డిగ్రీల కర్కట రేఖ నుండి 70 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖ మధ్యలో ఉన్నారు. ప్రపంచ జనాభా ఎంత? 6,707 మిలియన్లు. ఆసియా ఖండం జనాభా ఎంత? 4,054 మిలియన్లు. ఆఫ్రికా ఖండం జనాభా ఎంత? 973 మిలియన్లు. ఐరోపా ఖండం జనాభా ఎంత? 732 మిలియన్లు. దక్షిణ అమెరికా ఖండం జనాభా ఎంత? 577 మిలియన్లు. ఉత్తర అమెరికా జనాభా ఎంత? 337 మిలియన్లు. ఓషియానియా జనాభా ఎంత? 34 మిలియన్లు. ప్రపంచంలో 50% జనాభా
ఎంత శాతం నేలపై నివసిస్తున్నారు? 5% నేలపై. ఉత్తరార్ధగోళంలో ఎంత శాతం ప్రజలు ఉన్నారు? 90% ప్రజలు. ఆసియాలో ఎంత శాతం ప్రజలు ఉన్నారు? 60.4% ప్రజలు. 60% జనాభా పెద్ద 10 దేశాలలో ఉన్నారు. ఇందులో ఎన్ని దేశాలు ఆసియాలో ఉన్నాయి? 6 దేశాలు. ప్రపంచంలో ప్రతి 5గురిలో ఒకరు డాష్ చైనీయులు. ప్రపంచంలో ప్రతి 6గురిలో ఒకరు డాష్ భారతీయుడు. ప్రపంచంలో ప్రతి 6గురిలో 4 డాష్ ఆసియా వాసులు. ప్రపంచంలో చైనా జనాభా శాతం 20%. చైనా మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలో భారతదేశం జనాభా శాతం 17%, రెండవ స్థానంలో ఉంది. ప్రపంచంలో 90% జనాభా ఎంత శాతం నేలపై నివసిస్తున్నారు? 10% నేలపై. ఆసియా నందు జనాభా విస్తరణ శాతం 60%. ఆఫ్రికాలో జనాభా విస్తరణ శాతం 14.5%. ఉత్తర అమెరికా నందు జనాభా విస్తరణ శాతం 5%. ఐరోపా నందు జనాభా విస్తరణ శాతం 10.9%. దక్షిణ అమెరికాలో జనాభా విస్తరణ శాతం 8.6%. ఓషియానాలో జనాభా విస్తరణ శాతం 0.5%. 0 నుండి 20 నార్త్ అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్న జనాభా శాతం 10.0%. 20 నుండి 40 నార్త్ అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్న జనాభా శాతం 59.5%. 40 నుండి 60 నార్త్ అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్న జనాభా శాతం 30.0%. 60 నుండి 90 నార్త్ అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్న జనాభా శాతం 0.5%. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలు: చైనా 1342.7 మిలియన్లు, భారతదేశం 1198.3 మిలియన్లు, అమెరికా 304.5 మిలియన్లు, ఇండోనేషియా 239.9 మిలియన్లు, బ్రెజిల్ 195.1 మిలియన్లు, పాకిస్తాన్ 172.8 మిలియన్లు, బంగ్లాదేశ్ 155.6 మిలియన్లు, నైజీరియా 148.1 మిలియన్లు, రష్యా 141.9 మిలియన్లు, జపాన్ 127.7 మిలియన్లు, మెక్సికో 107.7 మిలియన్లు. అల్ప జనాభా గల దేశాలు: వాటికన్ 99 మంది, టువులు లేదా తువాలు 10,500 మంది, నౌరు 10,605 మంది, పలావు 18,467 మంది, శాన్ మారినో 25,061 మంది, లిచెన్స్టెయిన్ 32,057 మంది, మొరాకో 32,149 మంది, స్టెయిన్ కిట్స్ 45,000 మంది. యుఎన్ఓ అంచనా ప్రకారం అంటార్కిటిక్ ఖండం భూభాగంలో జనసాంద్రత ఎంత? 40.55 చదరపు కిలోమీటర్కి 40.55. యుఎన్ఓ అంచనా ప్రకారం అంటార్కిటికా మినహాయిస్తే ప్రపంచ జనసాంద్రత ఎంత? చదరపు కిలోమీటర్కి 115 మంది. యుఎన్ఓ అంచనా ప్రకారం ఆసియా నందు జనసాంద్రత ఎంత? 78.40 పర్ చదరపు కిలోమీటర్కి.
యుఎన్ఓ అంచనా ప్రకారం ఐరోపా జనసాంద్రత ఎంత? 51.75 పర్ చదరపు కిలోమీటర్కి. యుఎన్ఓ అంచనా ప్రకారం దక్షిణ అమెరికా జనసాంద్రత ఎంత? 28.19. యుఎన్ఓ అంచనా ప్రకారం ఆఫ్రికా జనసాంద్రత ఎంత? 25.10 చదరపు కిలోమీటర్కి. యుఎన్ఓ అంచనా ప్రకారం ఉత్తర అమెరికా జనసాంద్రత ఎంత? చదరపు కిలోమీటర్కి 12.35. యుఎన్ఓ అంచనా ప్రకారం ఆస్ట్రేలియా జనసాంద్రత ఎంత? చదరపు కిలోమీటర్కి 2.47. హాంకాంగ్లో ఒక చదరపు కిలోమీటర్ నందు ఉండు సభ్యులు ఎంతమంది? అంటే హాంకాంగ్ జనసాంద్రత ఎంత? చదరపు కిలోమీటర్కి 16,414 మంది ఉన్నారు. సింగపూర్లో ఒక చదరపు కిలోమీటర్ నందు ఉండు సభ్యులు ఎంతమంది? అంటే సింగపూర్ జనసాంద్రత 17,746 మంది ఒక చదరపు కిలోమీటర్కి ఉండేటటువంటి వారు. బంగ్లాదేశ్లో ఒక చదరపు కిలోమీటర్ నందు సభ్యులు ఎంతమంది? అంటే బంగ్లాదేశ్ జనసాంద్రత 2,403 మంది. మంగోలియాలో ఒక చదరపు కిలోమీటర్ నందు ఉండు సభ్యులు ఎంతమంది? 4. ఫ్రెంచ్ గయానాలో ఒక చదరపు కిలోమీటర్ నందు ఉండు సభ్యులు ఎంతమంది? 5 మంది. ఆస్ట్రేలియాలో ఒక చదరపు కిలోమీటర్ నందు ఉండు సభ్యులు ఎంతమంది? 7 మంది. ఐరోపా ద్వీపాలలో ఒక చదరపు కిలోమీటర్ నందు ఉండు సభ్యులు ఎంతమంది? 7 మంది. బోట్స్వానాలో ఒక చదరపు కిలోమీటర్ నందు ఉండు సభ్యులు ఎంతమంది? 7 మంది. నమీబియాలో ఒక చదరపు కిలోమీటర్ నందు ఉండు సభ్యులు ఎంతమంది? 2. మారిటేనియాలో ఒక చదరపు కిలోమీటర్ నందు ఉండు సభ్యులు ఎంతమంది? 6 మంది. అత్యధిక జనసాంద్రత అంటే 120 మంది ఒక చదరపు కిలోమీటర్కి 120 మంది ఉంటే అత్యధిక జనసాంద్రత అంటారు. మధ్యస్థ జనసాంద్రత అంటే 16 నుండి 120 మంది ఒక చదరపు కిలోమీటర్కి ఉన్నట్లయితే అటువంటి దానిని మధ్యస్థ జనసాంద్రత అంటారు. అల్ప జనసాంద్రత 1 నుండి 16 మంది ఒక చదరపు కిలోమీటర్కి ఉన్నట్లయితే అల్ప జనసాంద్రత అంటారు. ప్రపంచ జనసాంద్రత చదరపు కిలోమీటర్కి ఎంత? 40.55 మంది. ఆసియా జనసాంద్రత చదరపు కిలోమీటర్కి ఎంత? 78.40 మంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఐరోపా జనసాంద్రత చదరపు కిలోమీటర్కి ఎంత? 51.75 మంది. దక్షిణ అమెరికా జనసాంద్రత చదరపు కిలోమీటర్కి ఎంత? 28.19 మంది. ఆఫ్రికా జనసాంద్రత చదరపు కిలోమీటర్కి ఎంత? 25.10 మంది. ఉత్తర అమెరికా జనసాంద్రత చదరపు కిలోమీటర్కి ఎంత? 12.35. ఆస్ట్రేలియా జనసాంద్రత చదరపు కిలోమీటర్కి ఎంత? 2.47. అభివృద్ధి చెందుతున్న 31 దేశాలలో ఎన్నో వంతు జనాభా నివాసం ఉంది? 3/4 వంతు జనాభా. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.